మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నమస్కారం గురువు గారు. నమస్తే అండి. మనము తత్పురుష సమాసం గురించి చెప్పుకుంటున్నాము. ఆ తత్పురుష సమాసంలో కూడా వ్యధికరణ తత్పురుష సమాసము, సమానాధికరణ తత్పురుష సమాసం చెప్పుకున్నాము. అందులో వ్యధికరణ తత్పురుష సమాసంలో కూడా 12 రకాల ప్రభేదాలు అవి చెప్పుకున్నాము. ఇప్పుడు సమానాధికరణ తత్పురుష సమాసం కూడా 6 భేదాలు చెప్పుకున్నాము. 6 భేదాల్లో కూడా 4 నిన్న మనం చూసాము. 4 ప్రకారాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అందులోనే నెక్స్ట్ 5వ బిందు రాసుకోండి. 5వ బిందు ఏంటంటే ఉపమాన పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసము. ఉపమాన పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం. ఇది 5వ బిందు. 6 బిందుల్లో 5వ బిందు ఉపమాన పూర్వపదం. ఉపమానం పూర్వపదంలో ఉంటుందంట, అటువంటి కర్మధార తత్పురుష సమాసం. ఉపమానం పూర్వపదంలో ఉంటుందని కర్మధార తత్పురుష సమాసం అంటాం. అస్తు ఉపమాన పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం. ఇది హెడ్డింగ్, మనకు ముఖ్యమైన హెడ్డింగ్. దీని యొక్క డెఫినేషన్ వచ్చేసి, దీని యొక్క మీనింగ్, తాత్పర్యం రాసుకోండి. ఏ కర్మధారయ తత్పురుష సమాసం యొక్క ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో పూర్వపదం అనేది ఉపమానవాచి శబ్దం ఉంటే, పూర్వపదం ఉపమానవాచి శబ్దం ఉంటే దానిని, ఉత్తరపదం ఏం చెప్పాడు, ఊరికి పూర్వపదం చెప్పాడు. ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో పూర్వపదం అనేది ఉపమానవాచి శబ్దం ఉంటే, ఉపమానవాచి శబ్దం ఉంటే దానిని ఉపమాన పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం అంటాం. ఉపమాన పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం అంటాం. ఉపమాన పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం అంటాము. ఉపమాన పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం అంటాం. ఓకేనా? ఏ కర్మధార తత్పురుష సమాసంలో పూర్వపదం అనేది ఉపమానవాచి శబ్దం ఉంటే దానిని ఉపమాన పూర్వపద కర్మధార తత్పురుష సమాసం అంటాం. పూర్వపదం నిశ్చయించబడింది. ఇక్కడ ఉత్తర పదంలో ఏం ఉండాలి? పూర్వపదంలో ఉండే ఉపమానవాచి శబ్దం అనేది ఉత్తర పదంలో ఎటువంటి శబ్దం చేత సమాసం అవుతుందనేది మనం బిందు ప్రకారంగా చెప్పుకున్నాం. ఇక్కడ మనం బిందు అంటున్నా అంటే ప్రతి బిందు ఒక సూత్రం అండి.
ఆ సూత్రాన్ని మన సూత్రాన్ని చెప్పకుండా మనం దాని యొక్క అర్థాన్ని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు రాసుకోండి. మొదటి బిందు ఉపమానవాచి శబ్దానికి సాధారణ ధర్మవాచి ఉపమానవాచి శబ్దానికి సాధారణ ధర్మవాచి ఉపమాన శబ్దానికి సాధారణ ధర్మవాచి శబ్దంతోటి సాధారణ ధర్మవాచి శబ్దంతోటి తత్పురుష సమాసం అవుతుంది. సాధారణ ధర్మవాచి శబ్దంతోటి తత్పురుష సమాసం అవుతుంది. అంటే ఉత్తర పదంలో ఉపమానవాచి శబ్దం అంటే పూర్వపదం కంపల్సరీగా ఉండాలి. ఉత్తర పదం ఏముండాలంట? సాధారణ ధర్మవాచి. సాధారణ ధర్మం ఏంటి? సాధారణ అంటే సాధారణ ఉపమానము, సాధారణ ఉపమేయం అవి అనమాట. కావాలంటే బ్రాకెట్ రాసుకోండి. ఉపమానము మరియు ఉపమేయము సామాన్య ధర్మం యొక్క వాచకం. ఉపమానము మరియు ఉపమేయానికి సామాన్య ధర్మవాచకం అండి. ఉపమానము మరియు ఉపమేయానికి సామాన్య ధర్మం యొక్క వాచకం. ఉపమాన మరియు ఉపమేయానికి సామాన్య ధర్మం యొక్క వాచకం. ఇది బ్రాకెట్లు పెట్టుకోండి. ఇది ఎందుకు అలా చెప్పారంటే ఇక్కడ ఇది ఛందస్సు విషయంలో ఎక్కువ అనిపిస్తుంది. అన్యేషామపి దృశ్యతే ప్రకారంగా ఇలా అవుతుంది. ఇది ఉదాహరణతో మనకు స్పష్టమవుతుంది. చూడండి ఉదాహరణ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పూర్వపదంలో దీర్ఘం కూడా అవుతుంది. ఈ సమాసంలో పూర్వపదంలో దీర్ఘం కూడా అవుతుంది. చూద్దాం ఇప్పుడు ఎట్లా అనేది. రాసుకుని ఘన శ్యామ కృష్ణ. ఘన శ్యామ కృష్ణ. ఇది సమస్త పని చెప్పాను. ముందు దీన్ని బ్రాకెట్లు ఇప్పుడు దీని బ్రాకెట్లో దీన్ని విగ్రహాకి రాస్తున్నాం. ఘన ఇవ శ్యామ. ఘన ఇవ శ్యామ. ఘన అంటే ఇక్కడ ఏంటి? మన మేఘాలు ఏ రంగులో ఉంటాయండి అంటే పూర్తి నలుపు కాకుండా, పూర్తిగా తెలుపు కూడా కాకుండా కొంచెం నీలాకాశం కావచ్చు, ఉదా రంగు, దాని శ్యామల రంగు అని ఏదని చెప్పుకోవచ్చు. ఆ రంగు ఉంటుంది. దానికి ఘన శ్యామ చెప్పారు. ఘన ఇవ శ్యామ ఈజ్ ఈక్వల్ టు ఘన శ్యామ అంటే మేఘాలకి సమానంగా ఉన్నటువంటి వర్ణం. అది ఎవరు? కృష్ణుడు అంట. ఘనశ్యామ కృష్ణ. కృష్ణుడు ఎటువంటి వాడు? ఘనశ్యామ అంటే మేఘాలకి సమానమైన ఆ కృష్ణుడు. ఏంటండి? నీలి మేఘం రంగులో ఉన్నటువంటి ఆ కృష్ణుని యొక్క వర్ణకు వర్ణిస్తున్నాడు. అస్తు. ఘన ఇవ శ్యామ ఈజ్ ఈక్వల్ టు ఘనశ్యామ. ఎవరు ఆ ఘనశ్యాముడు? కృష్ణుడు అంట. కృష్ణుని యొక్క రంగు ఏంటి? ఇక్కడ చూపించడం అంటే ఈ రకంగా. నెక్స్ట్ మేఘాలకి సమానమైనటువంటి వర్ణం కలిగినటువంటి వాడు ఎవరు? ఆ కృష్ణుడు. నెక్స్ట్ దధీవ. దధి ప్లస్ ఇవ
దధి ఇవ శ్వేతం, దధి ఘన ఇవ శ్యామ ఎలాగనో దధి ప్లస్ దధి ఇవ శ్వేతం, దధి ఇవ శ్వేతం. దధి అంటే పెరుగు, ఇవ అంటే సమానంగా, ఏంటి శ్వేతం, పెరుగుకి సమానంగా తెలుపు వర్ణంలో ఉంది ఏదైతే, అది ఏదైనా కావచ్చు. వస్త్రం, వస్త్రాలు తెలుపు వర్ణంలో ఉంటాయి కదా, ఏదైనా తీసుకోవచ్చు. వస్త్రం తీసుకున్న ఒకటి అట్లా తెలుపు వర్ణంలో ఉంటే పెరుగుకి సమానంగా ఉన్నటువంటి తెలుపు వర్ణం అయితే ఉందో దాన్ని ఇక్కడ చెప్పాం. ఏంది? దధి ఇవ శ్వేతం, దధి ఇవ శ్వేతం ఈజ్ ఈక్వల్ టు దధి శ్వేతం. దధి శ్వేతం వస్త్రం, దధి శ్వేతం వస్త్రం, దధి శ్వేతం వస్త్రం అంటే పెరుగుకి సమానమైనటువంటి వస్త్రం. అంటే పోల్చి చెప్పినాం, పెరుగు ఏ విధంగా అయితే శ్వేతగా తెలుపు వర్ణంలో ఉంటుందో అటువంటి వస్త్రాన్ని దధి శ్వేతం. ఏ వర్ణంలో ఉందంటే దధి ఆకారంలో ఉంది. దధి ఏ వర్ణంలో అయితే ఉంటుందో, పెరుగు ఏ వర్ణంలో అయితే ఉంటుందో ఆ వర్ణానికి సమానంగా ఈ వస్త్రం ఉంది. ఒకటి ఉపలక్షణంగా ఒకటి చెప్పుకున్నాం, దాన్ని బట్టి ఏదైనా కానీ దాన్ని ఉపమా ఇస్తున్నాం. ఇది ఉపమా అన్నమాట. అంటే ఏదైనా ఒక సంకేతించి ఒక ఉపమా చెప్తున్నాం అన్నమాట. ఉపమా అంటే మన ఒక వ్యక్తిని గుర్తించాలంటే ఎట్లా గుర్తిస్తాం అంటే ఏదైనా ఒక ఉపమా చెప్తాం. అంటే ఉపమా అంటే లక్షణం అన్నమాట. ఎటువంటి వ్యక్తి అంటే ఒక వ్యక్తిని గుర్తించాలి, చాలా 100 మందిలో ఉన్నారు. అప్పుడు దీర్ఘకేశ యతి, దీర్ఘకేశంలో కలిగినటువంటి సన్యాసి, లేదంటే మనము కమండులున ఛాత్రం ఆహ్వయ. కమండులు అంటే ఎవరి చేతిలో అయితే కమండులు ఉందో, అంటే కమండులు అని చెప్పి ఇక్కడ ఉపమా చెప్పామట, ఒక లక్షణం విశేషణం చెప్పామట. ఆ విశేషణం అంటే ఉపమా ద్వారా మనం గుర్తిస్తున్నామట. ఎటువంటి వ్యక్తి? కళ్ళజోడు పెట్టుకునేటువంటి వ్యక్తి. ఒక ఉపమా చెప్పాం, ఒక లక్షణం చెప్పాం. అట్లా ఇది లక్షణం అన్నమాట. పూర్వపదం లక్షణవాచి సుబంతం అనేది పూర్వపదంలో ఉన్నప్పుడు మనము దాన్ని ఉపమాన పూర్వపద కర్మధార సమాసం అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇక్కడ చూడండి మొత్తం కూడా ఇవి ఉపమా. ఘనాన్ని మేఘాలకి సమానంగా చెప్పాము, ఇక్కడ పెరుగుకి సమానంగా చెప్పాము. పెరుగు సమానంగా శ్వేతం ఉంది ఏదైతే. అలాగే ఇంకోటి రాసుకోండి, చంద్ర ఇవ మనోహర, చంద్ర ఇవ మనోహర. చంద్రుడికి సమానంగా మనోహరమైనటువంటి వాడు, శీతలత్వం కలిగినటువంటి వాడు, శాంతత్వం కలిగినటువంటి వాడు. చంద్ర ఇవ మనోహర, చంద్ర ఇవ మనోహర. చంద్ర ఇవ మనోహర. చంద్ర ఇవ మనోహర, చంద్ర మనోహర అంటే చంద్రమాకి అంటే చందమామికి సమానమైనటువంటి సుందరమైనటువంటి బాలకుడు. మనోహరమైన బాలక, చందమామకి సమానమైనటువంటి మనోహరమైనటువంటి చందమా ఏ రకంగా అయితే ఉంటుందో మనోహరమైనటువంటి ఆ బాలకుడు అని అర్థం. ఓకే, చంద్ర మనోహర. అలా ఎన్ని రాసుకో. సూర్య ఇవ తీవ్ర, సూర్యుడు ఏ విధంగా అయితే తేజోవంతంగా ఉన్నాడు అటువంటి తీవ్రమైనటువంటి పార్థివ. సూర్య ఇవ, సూర్య ఇవ, సూర్య విసర్గం వద్దండి. సూర్య ఇవ తేజ, సూర్య ఇవ తీవ్ర రాయండి. తీవ్ర అంటే తీవ్రంగా, వేగంగా అని అర్థం. సూర్య ఇవ తీవ్ర, సూర్య ఇవ, సూర్య అని మాటికి విసర్గం చెప్తున్న, విసర్గం రాసుకోవద్దు. సూర్య ఇవ తీవ్ర, సూర్య ఇవ తీవ్ర ఈజ్ ఈక్వల్ టు సూర్య తీవ్ర. సూర్య తీవ్ర ఎవరు? ఆ సూర్యుడికి సమానంగా తేజవంతమైనటువంటి వేగవంతమైనటువంటి ఎవరైతే ఉన్నదో ఆ వ్యక్తి విశేషం తీసుకోవచ్చు, పదార్థ విశేషం తీసుకోవచ్చు. ఎవరైతే ఉన్నదో ఆ తీసుకోవాలన్నమాట ఆ వ్యక్తి విశేషం. పార్థివ, ధనుర్ధర, ధనుర్దేవత అర్జునుడు అనమాట. అట్లా మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు.
సూర్య ఇవ తీవ్ర ఇది కొంచెం సూర్య తీవ్ర. సూర్య తీవ్ర, సూర్యుడికి సమానంగా తేజవంతమైనటువంటి రాజా. కొంతమంది రాజు చాలా సూర్య తీవ్రంగా ఉంటామంట, తేజవంతంగా పనులు చేస్తూ ఉంటామంట, కార్యాలు చేస్తుంటారు. అటువంటి వ్యక్తి, అటువంటి నేత, అటువంటి రాజా, అటువంటి నాయకుడు ఎవరైనా కావచ్చు. కర్ణః అని కూడా రాయొచ్చండి. ఏంటండి? కర్ణః, కర్ణుడు. కర్ణుడు. ఏం రాసుకోవచ్చు, ఎవరిలో విశేషత చెప్పాలనుకుంటున్నామో అతని పోల్చి మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. తేజవంతం చెప్పాలి, తను ఉపమా పోల్చి చెప్తున్నమాట. ఓ సూర్యుడికి సమానంగా తేజవంతమైన వాడు, అలాగా ఇవన్నీ ఉపమా. మనము ఇవన్నీ పోల్చి చెప్తున్నాం అంటే ఇవన్నీ లోకంలో వ్యవహారాలు మనం పోల్చి చెప్తుంటాం. సహజంగా తెలియకుండానే మనం ఏ శాస్త్రాలు చదవకుండా లోకంలో లౌకిక భాషలో కూడా చాలా మంది రకరకాలుగా ఇవన్నీ చెప్తూ ఉంటారండి. లౌకిక భాషలో మనము మన పద్యాల రూపంలో, మామూలుగా వచనాల రూపంలో మనం చాలా మంది ఇటువంటి సిద్ధాంతాన్ని మనం ఉపయోగిస్తూ ఉంటాం. వ్యంగ్యంగా మాట్లాడుతాం, కొన్ని వ్యంగ్యంగా మాట్లాడుతుంటాం, కొన్ని వ్యంగ్యంలో స్థుతి ఉంటుంది, కొన్ని నింద కూడా ఉంటుందన్నమాట. అట్లా రకరకాలుగా మాట్లాడుతుంటాం. ఇది మనకు ఇది జన్మజాతి వచ్చినటువంటి విద్యనే అనమాట. కాబట్టి అక్కడ దాన్ని ఆ రకంగా చూడము, ఇక్కడ మనం వ్యవస్థితంగా చూస్తాం, అంతేం లేదు తేడా. సార్ ఇది 3 లింగాల్లో ఉంటుందా అయ్యా? ఇది 3 లింగాల్లో ఉంటుందా? 3 లింగాల్లో ఉంటుందండి, 3 లింగాల్లో ఉంటుంది. నెక్స్ట్ అది మనకు రాబోయే విశేష్యాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఉపమా కదా, ఏ దానికి ఉపమా, ఎటువంటి ఉపమేయం ఉంది అక్కడ, ఆ ఉపమేయాన్ని చూసుకొని ఉపమానం మనం మార్చుకోవాలి. స్త్రీలింగమా, పుల్లింగమా, నపుంసకలింగమా, దాన్ని బట్టి మనం మార్చుకుంటాం అనమాట. అస్తు. నెక్స్ట్ కిసలయ ఇవ కోమల. కిసలయ మీకు ఎన్ని ఉదాహరణ చెప్తుందంటే కొంచెం శబ్దకోశం పెరుగుతుందని చెప్పి. కిసలయ, కిసలయ, కిసలయ ఇవ ఇవ కోమల. కిసలయ ఇవ కోమల, కిసలయ ఇవ కోమల, కిసలయ కోమల, కిసలయ కోమల. ఇది ఏ సూత్రం ప్రకారం? ఉపమానాన్ని సామాన్య వచనే. ఉపమానాలు ఏవైతే ఉన్నాయో సామాన్య వచన, సామాన్య శబ్దాలతోటి సమాసం అయిపోతుంది. పూర్వపదంలో ఏవైతే ఉపమానాలు చెప్తున్నామో అవి ఉత్తరపదంలో ఉండాలి సామాన్య వచనే. సామాన్య వచనాలతోటి మనం సమాసం చేసుకుంటామట. ఉత్తరపదం ఏదైనా సామాన్య ఏదైనా కావచ్చు, సంబద్ధమైనది, సంగతి యుక్తమైనది ఏదైనా తీసుకోవచ్చు. అందుకే ఉపమానాన్ని సామాన్య వచనే అనే సూత్ర నియమం ప్రకారంగా, అష్టాధ్యాయ సూత్రం ప్రకారంగా ఈ బిందువు చెప్పుకుంటున్నాం మనము. అంటే చెప్తున్నానే, దీని సమస్త పదం వచ్చి కిసలయ కోమల. కిసలయ కోమల కరహ. కరహ, కరహ అంటే చెయ్యి. ఎవరి అంటే ఇప్పుడు కొన్ని కిసలయ అంటే అప్పుడే కొన్ని ఆకులు కొత్త నవీనంగా ఉత్పన్నం అవుతున్నటువంటి ఆకులు చూసారండి, చాలా కోమలంగా ఉంటాయి, చాలా తేజవంతం, చిన్న చిన్న ఆకులు, అప్పుడే ఆకులు వస్తున్నటువంటి ప్రారంభ స్థితిలో చిగురు ఆకులు అంటాం కదా, అటువంటి ఏదైనా కావచ్చు చెట్టు. అవి ఎలా ఉంటాయి? చాలా కోమలంగా ఉంటాయి, చూడటానికి అందంగా ఉంటాయి. అటువంటి చెయ్యి ఎవరికైతే ఉందో, కిసలయ కోమల కరహ, అటువంటి చెయ్యి ఎవరికి ఉంటుంది? అప్పుడే పుట్టిన పిల్లలకు ఉంటుందండి. చాలా కోమలంగా ఉంటుంది చెయ్యి, నునుపుగా ఉంటుంది, చూడటానికి ఇంపుగా ఉంటుంది అన్నమాట. అటువంటి ఆకు కిసలయ కోమల పత్రం, కిసలయ కోమల కరహ చెయ్యి, ఏదైనా చూసుకోవచ్చు. అంటే అప్పుడే ఉత్పన్నమవుతున్నటువంటి ఆకు ఏదైతే ఉందో అది ఎంతైతే కోమలంగా ఉంటుందో అటువంటి చెయ్యి ఎవరికైతే ఉందో అది తీసుకోవాలి ఇక్కడ. అంటే కోమలత్వం ప్రదర్శించడం ఇక ముఖ్యమైనది, కోమలత్వాన్ని ప్రదర్శించడం ఇక ముఖ్యమైనది అనమాట. అస్తు. నెక్స్ట్ అండి, వాత ఇవ చపలం. వాత ఇవ చపలం. వాత అంటే వాయు, అంటే గాలి. ఇవ సమానంగా, చపలం వాయుకి సమానంగా చంచలమైన మనసు ఉంది ఎవరికైతే అతని అంటాం వాత చపల. వాయుకి సమానమైన వాయు ఏ విధంగా ఎప్పుడు తీవ్రంగా వేగంగా నడుస్తూ ఉంటుందా, వీస్తూ ఉంటుంది కదా, చాంచల్యంగా
అట్లా వాయువుతో పోల్చి చెప్తున్నమాట. వాత ఇవ చపలం, వాత చపలం మనః, వాత చపలం అస్తి మనః, ఇతని మనసు వాత చపలం. వాత చపలం అంటే వాయువుకి సమానంగా చపలమైందంటే చంచలమైన మనస్సు ఎవరికైతే ఉందో ఆ వ్యక్తి విశేషం, ఆ వ్యక్తిని ఇక్కడ తీసుకోవాలి. వాత చపలం మనః, మనః విశేష్యం ఇక్కడ ఉపమానం. ఇదంటే ఉపమేయం, విశేషం అంటే ఉపమేయం అని తీసుకోవచ్చు ఇక్కడ. వాత చపలం మనః, వాత ఇవ చపలం, చపలహ రాయొద్దని చపలం రాయండి, పొరపాటున చపలహ చెప్పాను. వాత ఇవ చపలం, చపలం ఈజ్ ఈక్వల్ టు వాత చపలం మనః. వాత అంటే వాయు, చపలం అంటే చంచలత, చాంచల్యం. వాత చపలం మనః ఏంటి? వాయుకి సమానమైన చంచలమైన ఏంటి? మనస్సు. ఆ మనసు ఎవరిది? ఎవరికైతే అటువంటి మనసు ఉందో, చంచలమైన మనసు ఉందో దాన్ని వాత చపలహ అంటాం. ఇటువంటి ఉపమాలతో మనకు శ్లోకాలు ఉంటాయండి. అప్పుడు మనకి ఇది ఇండైరెక్ట్ మనం డైరెక్ట్ గా వెళ్తే వాత చపలం ఉంటుంది, ఏ వాక్యం తీసుకొని శాబ్దిక అర్థం తీసుకుంటాం. కానీ ఇప్పుడు విగ్రహవాక్యం ప్రకారం తీసుకున్నప్పుడు మనకు స్పష్టత వస్తుంది ఈ రకంగా వాత చపలం మనః అని చెప్పి. ఓకే, ఈ రకంగా ఇది అన్ని ఉపమానం పూర్వపదంలో ఉండేటువంటి ఉదాహరణ మనం చూసాము. పూర్వపదంలో ఉండే ఉపమానాలకు సామాన్య ఉత్తర పదంలో సామాన్య వచనాలతోటి శబ్దాలతోటి మనం తత్పురుష సమాసం చూసామండి. ఓకే, ఇది 5వ బిందు. నెక్స్ట్ అంతిమ బిందు రాసుకోండి, 6వ బిందు. 6వ బిందు హెడ్డింగ్ పెట్టుకోండి. ఉపమేయ పూర్వపద తత్పురుష, ఉపమేయ పూర్వపద తత్పురుష, ఉపమేయ పూర్వపద తత్పురుష, ఉపమేయ పూర్వపద తత్పురుష. ఉపమేయ పూర్వపద తత్పురుష. ఏంటి ముందు ఏం చెప్పుకున్నామండి? ఉపమానం, ఉపమాన వాచి అంటే విశేషణ వాచి. ఉపమానం అంటే ఒక రకంగా విశేషణం అన్నమాట. ఉపమానం పూర్వపదంలో ఉండేటువంటి తత్పురుష సమాసం చెప్పుకున్నాం. ఇప్పుడు ఉపమానంగా ఉపమేయం ఉంటుందంట. పూర్వపదం ఉంటుంది, ఉపమేయం ఉంటుంది. అంటే ముఖ్యమైనది. ఉపమేయం అంటే ముఖ్యమైనది, ప్రధానమైనది. ఉపమేయ పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం. ఉపమేయ పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం. పై ఉదాహరణ అర్థమే కదా, అది ఉపమానం ఇలాగ అర్థమైంది కదా. ఇవన్నీ ఉపమా ఇచ్చామంట. అంటే మేఘాలతోటి పోల్చి చెప్పాము, పెరుగుతో పోల్చి చెప్పాము. పెరుగుకు సమానంగా, బాధలు అంటే మేఘాలకు సమానంగా, చంద్రుడికి సమానంగా, సూర్యుడికి సమానమైన తీవ్రత. అలాగే కిసలయ ఇవ, కిసలయ అంటే కోమలమ, కిసలయ అంటే అప్పుడే ఉత్పన్నం, కిసలయ అంటే అప్పుడే ఉత్పన్నమవుతుంటే ఆకులు ఏవైతే ఉన్నాయో నూతనమైనటువంటి అటువంటి అంటే కోమల ఆకులతో పోల్చినటువంటి ఇక్కడ ఉపమా తీసుకున్నామట. అలాగా అన్ని తీసుకోవాలి. అలాగే వాయువుకి సమానంగా అట్లా ఉపమాతో పోల్చి చెప్పాం. ఇప్పుడు పూర్వపదంలో ఉపమేయంతో పోల్చినప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం. ఉపమేయ పూర్వపద కర్మధారే తత్పురుష, ఉపమేయ పూర్వపద కర్మధారయ తత్పురుష. ఏ తత్పురుష సమాసంలో, ఏ తత్పురుష సమాసంలో, ఏ తత్పురుష సమాసంలో పూర్వపదము, ఏ తత్పురుష సమాసంలో పూర్వపదం ఉపమేయ శబ్దం ఉంటే అక్కడ పైన ఏ అంటే ఇక్కడ ఏ తత్పురుష సమాసం, ఏ కర్మధార తత్పురుష సమాసం. ఎందుకు ప్రకరణం అదే కాబట్టి ఏ కర్మధార తత్పురుష సమాసంలో పూర్వపదం అనే ఉపమేయం ఉంటే, అక్కడ పైన చెప్పాము ఏ కర్మధార సమాసంలో పూర్వపదం అనేది ఉపమానం ఉంటే అని చెప్పాం. ఇక్కడ ఏ కర్మధార తత్పురుష సమాసంలో పూర్వపదం అనేది ఉపమేయ శబ్దం ఉంటే, ఉపమేయ శబ్దం ఉంటే దానిని ఉపమేయ పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం అంటాము. దానిని ఉపమేయ పూర్వపద కర్మధారయ తత్పురుష సమాసం అంటాము. ఇది సూత్రం ఏంటంటే, గురుగారు ఇంకొకసారి చెప్తారా గురుగారు?
ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో ఏ కర్మధారయ తత్పురుష సమాసంలో పూర్వపదం అనేది ఉపమేయ శబ్దం ఉంటే 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 దానిని దానిని ఉపమేయ పూర్వపద తత్పురుష సమాసం అంటాము. ఉపమేయ పూర్వపద తత్పురుష సమాసం అంటాము. ఉపమేయ పూర్వపద తత్పురుష సమాసం అంటాము. కర్మధారయ తత్పురుష ఉపమేయ అది యాడ్ చేసుకో. ఉపమేయ పూర్వపద కర్మధార తత్పురుష సమాసం అంటాం. ఎందుకంటే అది చెప్పుకుంటే మరి ఏ సమాసం ఆ సందేహం లేకుండా చెప్తే ఇది కర్మధార నడుస్తుంది. కర్మధార పెట్టి వెదికని సందేహం రాదు. పూర్వపద పూర్వపదం ఉపమేయం ఉంటే దాన్ని ఉపమేయ పూర్వపద కర్మధార తత్వ సమాసం అంటాం. ఓకే అండి. ఇప్పుడు మొట్టమొదటి బిందు తీసుకోండి. ఏం తీసుకున్నాం అనేది ఎలా అవుతుంది చూద్దాం. ఇది సూత్రం వచ్చేసి ఉపమితం వ్యాఘ్రాదిభి సామాన్య ప్రయోగే. ఉపమితం అంటే ఉపమేయం అండి. ఉపమితం వ్యాఘ్రాది అంటే పశువు అంటే వ్యాఘ్ర పులి వాచి శబ్దాలతోటి సామాన్య ప్రయోగంలో ఇది సమాసం అవుతుందంట. అది మన బిందు రాసుకోండి. ఉపమితం వ్యాఘ్రాదిభి ఒకే పదం వ్యాఘ్రాదిభి సామాన్య ప్రయోగే ఇది సూత్రం అండి. 2:1:56 దాని పైది 2:1:55. ఉపమానాన్ని సామాన్య వచనై అనేది 2:1:55 2వ అధ్యాయము 1వ పాదం 55వ సూత్రం. అస్తు ఇది మనకు సూత్రం చెప్పారు. దీని అర్థం రాసుకోండి. ఉపమేయ వాచి శబ్దానికి ఉపమేయం పూర్వపదం ఉపమేయం చెప్పాను కదా పైన మూల సిద్ధాంతంలో, అది 1వ బిందుకు రాసుకోండి. ఉపమేయ వాచి శబ్దానికి వ్యాఘ్ర ఇత్యాది కొన్ని శబ్దాలు ఉన్నాయి. వ్యాఘ్ర ఇత్యాది ఉపమానవాచి శబ్దాలతోటి వ్యాఘ్ర ఆది ఉపమానవాచి శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను. ఉపమేయవాచి శబ్దానికి ముందు పూర్వపదం ఉపమేయం ఉండదు ఖచ్చితంగా. ఉపమేయవాచి శబ్దానికి వ్యాఘ్ర ఇత్యాది ఉపమాన అంటే పూర్వపదం ఉపమేయం అన్నప్పుడు ఉత్తరపదం ఆటోమేటిక్ ఉపమానం వచ్చేస్తుంది. పైన పూర్వపదం ఉపమానం అన్నప్పుడు ఉత్తరపదం ఉపమేయం తీసుకున్నామాట. అలాగే ఇక్కడ పూర్వపదం ఉపమేయం ఉన్నప్పుడు ఉపమేయవాచి శబ్దానికి వ్యాఘ్ర ఇత్యాది ఉపమానవాచి శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. అంటే కర్మధార తత్పురుష సమాసం ఉంది. కర్మధార తత్పురుష సమాసం అవుతుంది. కానీ ఒక కండిషన్ పెడుతున్నా ఇక్కడ. ఏ కండిషన్ చూద్దాం. కానీ ఏంటండి ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఉపమేయవాచి శబ్దానికి తర్వాత ఉపమేయవాచి శబ్దానికి వ్యాఘ్ర ఇత్యాది ఉపమానవాచి శబ్దాలతోటి వ్యాఘ్ర అని మొదలుకొని కొన్ని శబ్దాలు ఉన్నాయి. ఆ శబ్దాలతోటి అవుతున్నాడు. వ్యాఘ్ర ఆది ఉపమానవాచి
వ్యాఘ్ర ఇత్యాది ఉపమానవాచి శబ్దాలతోటి కర్మధారయ తత్పురుష సమాసం అవుతుంది. కర్మధారయ తత్పురుష సమాసం అవుతుంది. కానీ కండిషన్ చెప్తున్నాయి ఇక్కడ. కానీ సామాన్య ధర్మవాచి శబ్దం యొక్క సామాన్య ధర్మవాచి శబ్దం యొక్క సామాన్య ధర్మవాచి శబ్దం యొక్క ప్రయోగం చేయకుండా ఉంటేనే. కానీ ఎలా అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఏదైనా విశిష్ట సామాన్య విశిష్ట ధర్మం ఉండాలంట. అన్నమాట. సామాన్య ధర్మవాచి శబ్దం యొక్క ప్రయోగం ఉంటేనే, ఉండకుండా ఉంటేనే. సామాన్య ధర్మవాచి శబ్దం యొక్క ప్రయోగం చేయకుండా ఉంటేనే. ఓకే, సామాన్య ధర్మం యొక్క శబ్దాన్ని ప్రయోగించామనుకోండి, అప్పుడు ఈ సమాసం జరగదు. ఏ శబ్దం దీన్ని బట్టి అర్థాపత్తి ఏమొస్తుంది, ఈ వాక్యాన్ని బట్టి ఏమవుతుంది, సామాన్య ధర్మవాచి శబ్దం ఉండకూడదంట. అంటే దీన్ని బట్టి విశేష ధర్మవాచి శబ్దమే ఉండాలి, సామాన్యంగా ఉండకూడదు. ఓకే, ఇది కండిషన్ పెట్టాడు. అది ఉదాహరణతో మనం చూద్దాం. అంటే సామాన్య అంటే ఇప్పుడు పోల్చి చెప్తున్నాం. ఎట్లా పోల్చాము, ఇప్పుడు సింహంతో పోల్చాం. ఆ సింహం పశువు కొంచెం సామాన్య వాచిక విశిష్టమైన వాచ్యది. దాని సామాన్య అతి దుర్లభ ప్రాణితో పోల్చి చెప్పాము అనుకోండి, ఎలా ఉంటుంది, అది సామాన్యం అయిపోయింది అన్నమాట. కొంచెం విశిష్ట, దానికి ప్రాణి వాచక శబ్దం వినగానే కొంచెం విశిష్టమైంది, కొంచెం బలమైంది, శక్తివంతమైంది అలా ఉండాలి. సామాన్యంగా కుక్కతో నక్కతో పోల్చుకుంటే ఎట్లా ఉంటుంది అంటే సందర్భాన్ని బట్టి అంట సామాన్యంగా ఉండకూడదు. అస్తు ఉదాహరణ చూద్దాం. రాసుకోండి. పురుష అయం వ్యాఘ్ర ఇవ. ఇప్పుడు పురుషుని పులితో పోల్చామంట. పులి కొంచెం విశిష్టమైందే. పురుష అయం అంటే అక్కడ స్తుతి చేస్తున్నామంట. ఒక విశిష్టమైన నియమాలను స్తుతిస్తున్నాం అంటే అక్కడ సామాన్యంగా స్తుతించే విశిష్టంగా స్తుతిస్తున్నామంట. పురుష అయం వ్యాఘ్ర ఇవ. ఇక్కడ విగ్రహవాక్యం కొంచెం స్పష్టంగా ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోవడం కోసం. పురుషుడు అయం, ఈ పురుషుడు అని అర్థం. అయం పురుష వ్యాఘ్ర ఇవ, పులికి సమానమైన వాడు అంటుంటాం. పులి బిడ్డరా ఇతడు అని చెప్పి. పులి లెక్క పరాక్రమవంతుడు, కర్మటి వ్యక్తి అని అర్థం. పులి చాలా కర్మ చేస్తా అంటే తన ఆహారం కోసం కూర్చొని ఎప్పుడు లేక ప్రయత్నంతో పురుషార్థంతో అది అన్నాన్ని సంపాదించుకుంటుందండి. అంటే నిరంతరంగా వేటాడుతూ ఉంటుందన్నమాట. ఎవరో వేటాడినటువంటి సమస్త పదం ఏమొస్తుందండి? పురుష అయం వ్యాఘ్ర ఇవ, ఇదంతా విగ్రహవాక్యం. ఈజ్ ఈక్వల్ టు పురుష వ్యాఘ్ర. పురుష వ్యాఘ్ర సామాన్యం చెప్పామనుకోండి, పురుష వ్యాఘ్ర ఇవ, పురుష ఇవ వ్యాఘ్ర కాకుండా పురుష వ్యాఘ్ర, పురుషుడు వ్యాఘ్రానికి సమానంగా ఉన్నాడు. ఇక్కడ మనము పురుష ఇక్కడ ఉపమేయం అంటే ముఖ్యమైన మాట, ముఖ్యమైన వాడు కదా ఇక్కడ పురుష అనేది. ఆ పురుషుని పోల్చి చెప్తున్నాం, ఎవరితో పులితో పోల్చి చెప్తున్నాం. అందుకే పురుష అయం పురుష వ్యాఘ్ర ఇవ, ఇవ సమానంగా అంటే పులికి సమానమైన వాడు. ఓకేనా? పురుష వ్యాఘ్ర సమస్త పదం వస్తుంది, పురుష వ్యాఘ్ర. అదేవిధంగా పురుష అయం పురుష సింహ ఇవ. దాన్ని మనం టిప్పు రాసుకో ముందు చెప్పిన పురుష అయం, పురుష అయం పురుషుడు, ఈ పురుషుడు సింహ ఇవ, సింహానికి సమానమైన వాడు. సింహానికి సమానమైన వాడు. చూడు ఇక్కడ సామాన్య ప్రాణి కాదు కదా, ఇక్కడ విశిష్టమైన సామాన్య వాచక శబ్దం కాదు, విశిష్టమైనది ఇది. ఓకేనా? ఆ విధంగా ముఖం పద్మం ఇవ. పద్మాన్ని మనం ఎంతో స్తుత్యర్థంలో పద్మాన్ని ఉపయోగిస్తాం. అంటే ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఆ కమలం పుష్పం అనేది. ముఖం పద్మం ఇవ, ఇతని ముఖం చాలా పద్మం లాగా ఉందండి, పద్మ పుష్పం లాగా ఉందండి అంటుంటాం కదా, విశిష్టమైనమాట. ఆ ముఖాన్ని ఏదో సామాన్య పత్రంతో పోల్చి చెప్పలేదు అన్నమాట, పుష్పంతో పోల్చి చెప్పలేదు, పద్మం పుష్పంతో పోల్చి చెప్తున్నమాట. ముఖం పద్మం ఇవ ఇజ్ ఈక్వల్ టు ముఖ పద్మ, ముఖ పద్మం. పైది
పురుష అయం సింహ ఇవ అన్నప్పుడు పురుష సింహ వస్తుందండి. సమస్త పదం వస్తుంది. పురుష అయం సింహ ఇవ. అయం శబ్దం ముందు పెట్టుకుని వెనక పెట్టుకునే ఇబ్బంది పడద్దు. అయం అంటే ఈ పురుషుడు. సింహ ఇవ దాని సమస్త పదంలో పురుష సింహ, పురుష సింహ. వ్యాఘ్ర చెప్పారండి, వ్యాఘ్ర చెప్పారు. దానికంటే వ్యాఘ్ర చెప్పాను, అందులో బిందు ఇది చెప్పాను. పురుష వ్యాఘ్ర ఇవ, పురుష సింహ ఇవ, పురుష సింహ ఇవ. నెక్స్ట్ మూడో ఉదాహరణ చెప్పంటే ముఖం పద్మం ఇవ. ముఖం పద్మం ఇవ, ముఖం పద్మం ఇవ ఇది ఈక్వల్ టు ముఖ పద్మం. ముఖ పద్మం అంటే కమల పుష్పానికి సమానమైనటువంటి ముఖం ఎవరికైతే ఉందో అతను ముఖ పద్మం అంటామండి. సార్ ఇది ముఖం పద్మమివ ఇది ముఖ పద్మం అనొచ్చా? ఈక్వల్ టు తీసేస్తే ముఖం పద్మం ఇవ ఇది ముఖ పద్మ అనొచ్చా? ఈక్వల్ టు ప్లేస్ లో ఇది పెట్టొచ్చా? ఇది పెట్టచ్చండి, ఇది పెట్టచ్చు. ముఖం పద్మమ, ముఖం పద్మమివ ఇది ముఖ పద్మం ఇది పెట్టచ్చు. మీకు స్పష్టత కోసం అలా చెప్పాను. ఇది శబ్దాన్ని ఉపయోగించుకోవచ్చు మనం. సంస్కృతం అదే ఉపయోగించి ఈక్వల్ అనేది మనం ఉపయోగించకూడదు. అర్థం కావడం కోసం అలా చెప్పాను. ఇది శబ్దం పెడితే ఉత్తమైంది. నా సింహ ఇవ అన్నప్పుడు నా ఏ విభక్తి అండి? సింహ బింది పెట్టండి, నా పెట్టొద్దు, బింది పెట్టేసాను. సింహ. నా సింహ ఇవ నృసింహ, నా సింహ ఇవ నృసింహ. నృ శబ్దానికి నా ఏ విభక్తి? నరహ సింహ వా నృసింహ ఇవ, నృసింహ అవుతున్నప్పుడు ముందు పురుష చెప్తాము, నిధు పెట్టుకోవాలి. అప్పుడు నృసింహకు నా సింహ ఇవ కూడా చెప్పొచ్చు. నృ శబ్దం ఉంది కదా రుకారాంతము. అదే నువ్వు అంటున్నా అంట. నిధు సింహ ఇవ ఇది ఈక్వల్ నరసింహ అంటాం. నిధుకే నర అయిపోతుంది. నిధు స్థానం నర ఆదేశం అయిపోయి నరసింహ అయిపోతుంది. నిధు సింహ ఇవ ఇది ఈక్వల్ టు సమస్త పదంలోకి వచ్చేసి నిధు నరగా మారిపోతుంది. ఆదేశం ప్రకారంగా నరసింహ అయిపోతుంది అప్పుడు. ఓకేనా? అస్తు. నెక్స్ట్ కరహ కిశలయ ఇవ. కరహ అంటే చెయ్యి, కిశలయ ఇవ అంటే కిశలయ అంటే అప్పుడే ఉత్పన్నమైన పల్లవ అంటే కొత్త కోమలమైన ఆకు అంటే ఆకుతో చెయ్యి. ఇక్కడ మనం ముందు చెప్పుకున్న దాంట్లో దీన్ని కొంచెం వేరే విధంగా చెప్పుకున్నాం. కరహ కిశలయ ఇవ. కరహ అంటే చెయ్యి, కిశలయ అంటే పత్ర నూతన పత్రం ఏదైతే ఉందో పత్రానికి సమానంగా చెయ్యి, నూతన పత్రం ఏదైతే ఆకు ఏదైతే ఉందో దానికి సమానంగా ఏదైతే ఉందో అతనికి కర కిశలయ. ఓ కర కిశలయ, ఇతని చేతులు చాలా కోమలంగా ఉన్నాయి, ములాయంగా బాగా మధుగా అల్పప్రాణ. కరహ కిశలయ ఇవ. కరహ సామాన్య అల్పప్రాణం అండి. అది కాదు కిచలయ్యలో కిశలయలో సామాన్య కాదండి. కరహ కిశలయ కి సామాన్యం అండి, అల్పప్రాణం. ఇది ఈక్వల్ టు కర కిశలయ, కర కిశలయ, కర కిశలయ, కర కిశలయ. పార్థివ చంద్ర ఇవ. నెక్స్ట్ ఉదాహరణ లాస్ట్ది. పార్థివ చంద్ర ఇవ. పార్థివ చంద్ర ఇవ. పార్థివ అంటే ఏంటి? ఒక పార్థివ అంటే పార్థసారథి రాజా. రాజా ఎట్లున్నా అంటే చంద్రుడికి సమానంగా సున్నితంగా కోమలంగా శాంతంగా ఉండేవాడు. చంద్రమా పార్థివ అంటే రాజు అండి. పార్థివ, పార్థివ అంటే పృథ్వీతత్వాన్ని పృథ్వీతత్వంతో పార్థివం కూడా అంటున్నాం. అది వేరే సందర్భం తీసుకుంటాం, వేరే అర్థం కూడా వస్తుంది పార్థివకి. ఇక్కడ మనం రాజా అర్థం తీసుకున్నాం.
పార్థివ చంద్ర ఇవ, రాజు చంద్రుడికి సమానమైనటువంటి వాడు. చంద్రమా ఎలాగైతే ఉంటుందో, ఏ గుణాలు అయితే ఉంటే అటువంటి గుణములు కలిగినటువంటి వాడు ఈ రాజు. పార్థివ చంద్ర ఇవ ఇది కొల్లు పార్థివ చంద్ర, పార్థివ చంద్ర. ఇవి మనకు ఉపమేయం పూర్వపంచం అన్నిట్లో ఉపమేయం అంటే ముఖ్యమైనది, ప్రధానమైనది మనం ముందు పెట్టుకున్నాము. ముందు పెట్టుకున్నప్పుడు ఉత్తర పదం అయిపోయింది, అది ఉపమానం అయిపోయింది అనమాట. పూర్వం ఉపమేయం అయినప్పుడు ఉత్తర పదం ఉపమానం అంటే అప్రధానమైనది. ఉపమేయాన్ని పుష్టీకరించేది ఉపమానం. ఇప్పుడు ఏ విధంగా అయితే విశేషాన్ని పుష్టీకరణ చేసే విశేషణం ఎలాగనో, అలాగే ఉపమేయాన్ని పుష్టీకరణ చేసేది ఉపమానము. అస్తు, ఈ రకంగా మనము తత్పురుష సమాసంలో ఉన్నటువంటి కర్మధార తత్పురుష సమాసంలో ఉన్నటువంటి 6 భేదాలు ఈ రకంగా చూసామండి. ఈ 6 భేదాలు మీకు స్పష్టమైన అనుకుంటున్నాను అందరికి. గురుగారు, జీ, ఇప్పుడు కిసలయ్య కోమలహ అని పైన చెప్పుకున్నాము, కిసలయ్య కోమలహ కరహ అని. అలాగే ఇప్పుడు ఈ ప్రస్తుతం చెప్పుకున్న దాంట్లో కరకిసలయ అన్నాం, రెండిట్లకి అర్థం ఒకటే వస్తుంది కదండి. అర్థం ఒకటే అండి, కాకపోతే ఇక్కడ అక్కడ సమాసం వేరే అక్కడ సమాసము అక్కడ ఉపమానం ముందు పెట్టాము, ఇక్కడ ఉపమేయం ముందు పెట్టాము అంతే. అక్కడ అర్థం ప్రకారం పక్కన సమాసాలు వేరే అవుతాయి కానీ అర్థం ఒకటే. అర్థం ఒకటే. ధన్యవాదాలు. మార్చాం అంతే. ఒకసారి ఉపమేయం పొదువ తీసుకొచ్చాం, ఒకసారి ఉపమానం పొదువ పదని పెట్టాం అంతే. ఇప్పుడు ఈ తత్పురుష సమాసానికే సమస్త పదంలో సమాసం చేశాం కదండి. సమాసం చేసిన కొన్ని ప్రత్యయాలు వస్తాయండి. ఏంటి? సమస్త రెండు శబ్దాలు కలిపిన ఒక సమస్త పదం ఏర్పడింది, మనం రాసుకుంటూ వస్తున్నాం. ఆ సమస్త పదం చేత ఒక ప్రత్యయాలు తెచ్చుకుంటామండి. ఎటువంటి ప్రత్యయాలు వస్తాయి? సమాసాంత శబ్దంతో ఎటువంటి ప్రత్యయాలు వస్తాయి చూద్దాం. సమాసాంత ప్రత్యాహారాయండి. హెడ్డింగ్ పెట్టుకుని తత్పురుష సమాసానికి సమాసాంత ప్రత్యయ, తత్పురుష సమాసానికి సమాసాంత ప్రత్యయ, తత్పురుష సమాసానికి సమాసాంత ప్రత్యయ. తత్పురుష సమాసానికి సమాసాంత ప్రత్యయ. ఓకే, ఏం చెప్పండి? కొన్ని ప్రత్యయాలు ఎలా వస్తాయండి? సమాసం చేసిన తర్వాత వస్తాయండి. మామూలుగా ప్రత్యయాలు శబ్దంతో అయితే వస్తాయి, లేదా ధాతువు చేత వస్తాయి. సమాసం చేసి సమస్త పదం ఏర్పడిందో, అదే సమస్త పదం ఏర్పడిన సమాసంత పదం చోతే కొన్ని ప్రత్యయాలు వస్తాయండి. ఆ ప్రత్యయాలు కొన్ని ముఖ్యమైనవి మనం చూద్దాం. ఇప్పుడు రాసుకుని కింద ఒకటి రాసుకుని తత్పురుష సమాసం చేసినటువంటి శబ్దాలకు తత్పురుష సమాసంలో తత్పురుష సమాసం చేసినటువంటి కొన్ని శబ్దాలకు తత్పురుష సమాసం చేసిన శబ్దాలకు కొన్ని విశిష్టమైన ప్రత్యయాలు, తత్పురుష సమాసం చేసినటువంటి శబ్దాలకు అంతిమంలో వచ్చేటువంటి కొన్ని విశిష్టమైన ప్రత్యయాలు. తత్పురుష సమాసం చేసినటువంటి శబ్దాలకు అంతిమంలో వచ్చేటువంటి కొన్ని విశిష్ట ప్రత్యయాలు. తత్పురుష సమాసం చేసినటువంటి శబ్దాలకు అంతిమంలో వచ్చే కొన్ని విశిష్ట ప్రత్యయాలు, ఓకేనా? ఇవి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒకటో పాయింట్ కింద రాసుకుని, ఒకటో బిందు కింద రాసుకుని ఇలాగ రాసుకోండి. ఒకటో బిందు కింద పెట్టుకోలేదంటే ఏ తత్పురుష సమాసం యొక్క పూర్వ పదంలో సంఖ్యావాచక శబ్దము
లేదా అవ్యయ శబ్దం ఉంటే, సంఖ్యావాచక శబ్దము లేదా అవ్యయ శబ్దం ఉంటే ఏం చెప్పండి? ఏ తత్పురుష సమాసం యొక్క పూర్వపదంలో, తత్పురుష సమాసం ఏదో కాదు, పూర్వపదం ఉండాలి సంఖ్యావాచక శబ్దము లేదా అవ్యయ శబ్దం ఉండాలంట. పూర్వపదం గమనించండి, ఇక్కడ సంఖ్యావాచక శబ్దం అనే ఉండాలి, లేదంటే అవ్యయ శబ్దం ఉంటే, ఇంకా ఉత్తర పదంలో పూర్వపదం నిశ్చయించుకున్నాం. పూర్వపదం ఏమి ఉండాలంట? సంఖ్యావాచక శబ్దం అని ఉండాలి, లేదా అవ్యయ శబ్దం అని ఉండాలి. ఇంకా ఉత్తర పదంలో ఉత్తర పదంలో అంగుళి శబ్దం ఉంటే, ఉత్తర పదం గురుగారు ఒక్కసారి అండి, సంఖ్యావాచక శబ్దం లేక అవ్యయ శబ్దం ఉంటే అంతేనండి. ఉంటే, ఏ తత్పురుష సమాసానికి పూర్వపదంలో సంఖ్యావాచక శబ్దం ఉంటే లేదా అవ్యయ శబ్దం ఉంటే ఇంకా ఉత్తర పదం అనేది అంగుళి శబ్దం ఉంటే, ఉత్తర పదం ఉంటుందా? అంగుళి శబ్దం, అంగుళి శబ్దం ఉంటే అటువంటి సమాసం చేత అచ్చు ప్రత్యయం వస్తుంది. అటువంటి తత్పురుష సమాసం చేత, అటువంటి సమాసం అంటే తత్పురుష సమాసం చేత ఏమొస్తుందంట? అచ్చు ప్రత్యయం వస్తుంది. అంగుళి శబ్దం ఉంటే అప్పుడు అటువంటి సమాసం చేత, అటువంటి తత్పురుష సమాసం చేత, అటువంటి పూర్వపదము ఉత్తరపదం ఎందుకు కలుపుతాం అంటే సంఖ్యావాచక శబ్దం కావచ్చు, అవ్యయవాచక శబ్దం ఉండొచ్చు, పక్కన ఉండాలి అంగుళి శబ్దమే ఉండాలి. ఉత్తర పదంలో ఉండే అంగుళి శబ్దం, అప్పుడు నుంచి సమానం చేస్తే అవుతుంది ఒక సమస్త పదం ఏర్పడుతుంది. ఆ సమస్త పదం చేత అచ్చు ప్రత్యయం వస్తుంది అన్నమాట. ఓకేనా? అంగుళి శబ్దం ఉంటే అటువంటి తత్పురుష సమాసం చేత అచ్చు ప్రత్యయం వస్తుంది. ఈ అచ్చు ప్రత్యయానికి కూడా చకారం అచ్చు ప్రత్యయం వస్తుంది. ఈ అచ్చు ప్రత్యయానికి కూడా అనుబంధం లోపం చేస్తే కేవలం ఆ మిగులుతుంది. ఇంకా ఈ అచ్చు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. అచ్చు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే ఆ మిగులుతుంది. అచ్చు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే మిగులుతుంటా ఆ మిగులుతుంది. అచ్చు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే మిగులుతుంది ఆ మిగులుతుంది. ఉదాహరణ రాసుకుంది ఇప్పుడు మనం. ద్వే అంగుళి ప్రమాణం అస్య. ఎగ్జాంపుల్ రాసుకోండి. ద్వే అంగుళి ప్రమాణం అస్య. ద్వే అంగుళి ప్రమాణం అస్య అంటే 2 అంగుళి అంటే అంగుళి అంటే వ్రేళ్ళు అండి. 2 వ్రేళ్ళ యొక్క అంటే మనం కొలుస్తున్నా 2 ఎంత సైజ్ అంటే 2 వేళ్ళు ఉండొచ్చు అని కొలుస్తున్నా. 2 వేలతో మనం జానా బెత్త అని చెప్పి కొలుస్తూ ఉంటాం కదా, అలాగా ఏదో ఒక ప్రమాణం ఒక పరిమాణంతో కొలుస్తున్నామట. ఏం చెప్పాను? ద్వే అంగుళి ప్రమాణం 2 వేళ్ళ యొక్క ప్రమాణం అస్య దీనికి ఉంది. అస్య దాన్ని ఏమంటాం? ద్వే అంగుళి ప్రమాణం అస్య ఈజ్ ఈక్వల్ టు ద్వి అంగుళి. ద్వి అంగుళి అయిపోయింది. సమస్త పదం వచ్చింది. 2 కలిపితే ద్వే ప్లస్ అంగుళి కలిసి ద్వి అంగుళి అయిపోయింది అన్నమాట. ద్వి అంగుళి అంటే 2 అంగుళి అంటే 2 వ్రేళ్ళు. ఈ ద్వి అంగుళి సమస్త పదం అయిపోయింది. ఈ సమస్త ద్వి అంగుళి శబ్దం చేత అచ్చుప్రత్యయం తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? అచ్చుప్రత్యయం తెచ్చుకుంటాం. అందుకే రాసుకోండి. ద్వి అంగుళి అయిపోయింది కదా, ఈజ్ ఈక్వల్ టు చిన్న డాష్ ఇచ్చేసి మళ్ళా ద్వి అంగుళి డాష్ ద్వి అంగుళి ప్లస్ అచ్ ఈజ్ ఈక్వల్ టు ద్వయంగుళం.
ద్వయంగులం. ద్వయంగులం. ద్వి అంగుళి ప్లస్ అచ్చు ప్రత్యయం తీసుకో. ఏ ప్రత్యయం వస్తుంది చెప్పాము? సమాసం చేత అచ్చు ప్రత్యయం వస్తుంది చెప్పాం. అచ్చు ప్రత్యయం వస్తే ఏమవుతుంది? అచ్చు ప్రత్యయం తర్వాత ఆ మిగులుతుంది. ఆకు మళ్ళీ దాన్ని నిమిత్తం చేసుకొని సమాసాంత ప్రత్యయం చేసుకొని మళ్ళీ ప్రాతిపదికని పేరు పెట్టుకుంటాము. మళ్ళా అమ్ము తెచ్చుకొని వ్యాకరణ నియమం ప్రకారంగా అమ్మ అయిపోతుంది. ద్వయంగులం అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ద్వి అంగుళి అచ్ ఇజ్ ఈక్వల్ టు ద్వయంగులం. ద్వయంగులం అంటే ద్వికి అంగుళిలో ఉండే ఆకి ఇక్కడ ఎనసంధి అవుతుందండి. ద్విలో ఉండే ఇకారానికి అంగుళిలో ఉండే అకారానికి ఎనసంధి చేస్తే ద్వయంగులం అయిపోతుంది. ద్వయంగులం. ద్వయంగులం. ద్వి అంగుళి అచ్ ఇది ఈక్వల్ టు ద్వయంగులం. ద్వయంగులం అంటే 2 వ్రేళ్ళు పొడవు ఉంది ఏదానికైతే, ఏ వస్త్రం అయితే, ఏ పదార్థం అయితే 2 వేళ్ల పరిమాణం ఉంది, పొడవు ఉంది, దీర్ఘం ఉంది, చిన్నగా ఉంది, ఏదైనా కావచ్చు అది. ఆ పదార్థం, ఆ వస్తువు ఏదాన్ని కొలుస్తున్నాం మనం, అలాగే తీసుకోవాలి. ద్వయంగులం అంటాం దాన్ని. ఓకేనా? ఇక చూడండి, ఇక్కడ ఏమండి పూర్వపద సంఖ్యావాచక శబ్దం ఉంది, ఉత్తరపదం ఉందండి, అంగుళి శబ్దం ఉంది. కాబట్టి పూర్వపదం ద్వి అనే సంఖ్యనే కదా. పూర్వపద సంఖ్య, ఉత్తరపద అంగుళి శబ్దం ఉన్నప్పుడు అటువంటి సమాసం చేత అచ్చుప్రత్యయం వస్తుందన్నమాట. ఓకే? అలాగే తిస్రః అంగుళయః ప్రమాణం అస్య, అదే విధంగా తీసుకో. తిస్రః అంగుళయః ప్రమాణం, తిస్రః అంగుళయః బహువచనం తీసుకో. అంగుళి ఏకవచనం, అంగుళయ బహువచనం. తిస్రః అంగుళయః ప్రమాణం అస్య, 3 వ్రేళ్ల యొక్క ప్రమాణం ఉంది, పరిణామం ఉంది. ఏ దానికైతే, ఏ వస్త్రానికైతే, ఏ పదార్థానికైతే, ఏ వస్తువుకైతే ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. తిస్రః అంగుళయః ప్రమాణం అస్య, ఇది విగ్రహవాక్యం. దానికి ఏమొస్తుంది సమస్త పదం? 3 అంగుళి. త్రయ శబ్దానికి 3 అయిపోతుంది. అక్కడ ద్వే శబ్దానికి ద్వి అయిపోయింది, ద్వి అంగుళి అని చెప్పాము. ఇక్కడ త్రయ శబ్దానికి 3 అంగుళం అయిపోతుంది. 3 అంగుళి, 3 అంగుళి. ఈ 3 శబ్దానికి 3 అంగుళి అయిపోయిందా, చిన్న డాష్ ఇచ్చేసి 3 అంగుళి ప్లస్ అచ్చు, మళ్ళీ 3 అంగుళి శబ్దం చేత అచ్చుపత్తి తీసుకొస్తాం. ముందు సంఖ్యావాచ్యం ఉంది, ఉత్తరపదంలో అంగుళి శబ్దం ఉంది. అప్పుడు అటువంటి సమాసం చేత ఏమొస్తుంది? అచ్చు ప్రత్యయం వస్తుంది చెప్పాం కదా. అందుకే 3 అంగుళి ప్లస్ అచ్చు, ప్లస్ అచ్చు. సమస్త పదం వస్తుంది 3 ప్లస్ అచ్చులో, 3లో ఉండే ఈ, అచ్చులో ఉండే ఆ 2 కలిపితే ఎనసంధి చేస్తామంట. ఎనసంధి చేస్తే త్రయంగుళం అయిపోతుంది. త్రయంగుళం అయిపోతుంది. త్రయంగుళం. కష్టం ఉంది రాయడం, ఇలా రాస్తామండి. చూడండి, త్రయంగుళం కనిపిస్తుందా? ఓకేనా? చూసుకోండి, త్రయంగుళం అలా రాస్తామండి. త్రయంగుళం. ఓకేనా? దీని త్రయంగుళి అని కూడా చెప్పొచ్చునా అండి మహోదయ? ఏంటండి త్రయంగుళి అని? త్రయంగుళిగా చెప్తే 3 అంగుళి చెప్పాలి, త్రయంగుళి చెప్పకూడదు. అంటే నపుంసకలింగంలోనే ఉంటుంది. ఇప్పుడు నువ్వు త్రయంగుళి అని చెప్పకూడదు, ఎందుకంటే ఈ అంగుళి శబ్దాలు ఖచ్చితంగా అచ్చుపత్తిని చెప్పాలి, త్రయంగుళమే చెప్పాలి అని చెప్పి ఇక్కడ నియమం చెప్తున్నామాట. ఓకే అండి, ధన్యవాదాలు. ఓకే, నువ్వు అంగుళి శబ్దం చెప్ప 3 అంగుళి చెప్పు, త్రయంగుళి చెప్పనికి లేదు. అచ్చుపత్తిని ఇచ్చిన తర్వాత నేను త్రయంగుళి చెప్పవచ్చు. నువ్వు అచ్చుపత్తిని చెప్పకుండా రాకముందు 3 అంగుళి అనొచ్చు, కానీ త్రయ అంగుళి అనకూడదు. అచ్చుపత్యం వచ్చిన త్రయ అంగుళమే చెప్పాలి. త్రయంగుళమే చెప్పాలి. ఓకేనా? అందుకే దీని ప్రయోగం త్రయంగుళమే ఉంటుంది, కానీ 3 అంగుళి అని చెప్పాము. అందుకే త్రయంగుళం సంధి చేసి చెప్పాలి, అచ్చుపత్యం తీసుకొని చెప్పాలి. సార్, దీనికి ఈక్వల్ ముందున్న పదాలు రాయరా? ఏంటివి? ఇప్పుడు రాసిన సమస్త పదానికి ఈక్వల్ ముందు ఉన్న పదాలు, విడివిడి పదాలు, వ్యస్త పదాలు. 3 అంగుళి అచ్చు చెప్పాను, 3 అంగుళి ప్లస్ అచ్చు అని చెప్పానా? అంగుళికి ప్లస్ అచ్చుకైతే 3 ఎందుకంటే 3 లాగానే ఉంటుంది కదా.
3 ప్లస్ అంగుళిలో త్రీలో ఈ ఉంది, అంగుళిలో ఆ ఉంది. ఆ రెండింటి మధ్య ఎన్ని సంధి చేసాం? అక్కడ అచ్చు చేసాము, మరి ఎన్ని సంధి చేసాం అంటే త్రయ అయిపోయింది. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. ఇక్కడ ద్వి ప్లస్ అంగుళి అన్నాం కదా. ఇక్కడ అంగుళి అన్నప్పుడు ఈ విధంగా ఎస్యానా అస్యానా అది అస్య ఆంది ఆనా అండి అస్య. ఇప్పుడు రెండింటి మధ్య ఎన్ని సంధి అయితే యా అయిపోతున్నాం అట. అలాగే ద్వ్యంగుళి అవుతుంది, ద్వ్యంగుళి ఇట్లా వస్తున్నామాట, ద్వ్య. ఓకేనా? అలాగే 3కి స్టార్ త్రయ వస్తున్నామాట. అనే సంధి చేసుకుంటాం. అస్య అంటే దీనికి, అంటే అస్య వస్త్రస్య, అస్య వస్తునః, అస్య వ్యక్తేః, ఇది అని చెప్పడం కోసం దీనికి 2 అంగుళ పరిమాణం ఉంది, 3 వేల యొక్క పరిమాణం ఉంది, ఏదైతే అది అస్య అంటే ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ ఒకటి మన సంఖ్యావాచ శబ్దం చెప్పిన, 2 అవ్యయవాచ శబ్దం కూడా చెప్తున్నాం. అవ్యయవాచికి సంఖ్యావాచ శబ్దం 2 ఉదాహరణ చెప్పినాం. అవ్యయవాచ శబ్దానికి పూర్వపదంలో ఉంటే ఎట్లా చూద్దాం. రాసుకోండి. నిర్గతం అంగుళిభ్యః. నిర్గతం, ఇది అవ్యయం తీసుకున్నాం పూర్వపదంలో. నిర్గతం అంగుళిభ్యః. నిర్గతం అంగుళిభ్యః ఏమొస్తుంది? ఈజ్ ఈక్వల్ టు నిరంగుళిః. నిర్గతం అంగుళిభ్యః ఈజ్ ఈక్వల్ టు నిరంగుళిః. నిరంగుళిః. నిర్గతం అంగుళిభ్యః ఈజ్ ఈక్వల్ టు నిరంగుళిః. నిర్గతం అంగుళిభ్యః ఈజ్ ఈక్వల్ టు నిరంగుళిః. నిరంగుళిః. నిరంగులి అంటే రా తర్వాత రాయాలండి. ఏంటండి? నిర్ ప్లస్ అంగుళి, నిర్ అంగుళి కలిపిదా, నిరంగుళి కలిపిదా, నిరంగుళి. ఇక్కడ చూడండి, కావాలంటే వీడియో పెట్టుకోండి. లేదా నిర్ ప్లస్ నిరంగులి. అంగుళి. ఓకేనా? రేపు అనంతం కాబట్టి పక్కన రాయచ్చు, నిరంగుళి అట్లా రాయచ్చు. నిరంగు అలా కూడా రాసుకోవచ్చు, నిరంగు. ఓకే అండి. ఓకేనా? నిరంగుళి అలా రాసుకోవచ్చు. ఓకే ఓకే. అంటే దీనికి మళ్ళా ఈ నిరంగుళి శబ్దం అచ్చుపెత్తి నేర్చుకుంటాం. నిరంగుళి ప్లస్ అచ్చు. నిర అనేది అవ్యయ పదము, అంగుళి ఉత్తర పదము. అటువంటి సమాసం చేత అచ్చుపత్యం వస్తుంది. నిరంగుళి ప్లస్ అచ్చు. ఇక్కడ మళ్ళీ నిరంగుళి ప్లస్ అచ్చు. అప్పుడు ఇది కలిపితే ఏమవుతుంది? నిరంగుళం అయిపోతుంది. నిరంగుళం. అచ్చుపత్యం వచ్చిన తర్వాత ఏమవుతుంది? నిరంగుళం అయిపోతుంది. అంటే విరళ్ళ కన్నా ముందుకు వెళ్ళిపోయినటువంటి నిరంగుళం, అంగుళం లేకుండా ముందుకు వెళ్ళిపోయినమాట. అంగుళం కంటే ముందుకు వెళ్ళిపోయినాయి. అంగుళం యొక్క మాపనమే లేదు. అంగుళం కంటే కూడా అంగుళి అంటే వేర్లతో కూడా ముందు వెళ్ళిపోయింది. నిరంగుళం. ఏంటండి? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. గురువు గారు, నిరంగులం అంటే ఇప్పుడు అంగుళం కంటే ముందుకు వెళ్ళింది అనండి. అంగుళం కంటే ముందు, అంగుళం కంటే ముందుకు వెళ్ళింది. ముందు వెళ్ళిందని విలేజ్. అప్పుడు అంగుళి అంటే ఒక వేరే విలేజ్ అని చెప్పుకుంటారా? అంగుళి కంటే ముందుకు వెళ్ళిపోయిందన్నమాట. నిరంగుళి అంగుళం నా కొలత లేదన్నమాట, అందుకనే ముందుకు వెళ్ళిపోయింది. నిరంగుళం అంగుళమే లేదు ఇక్కడ. అంగుళం కంటే ఎక్కువ. అంగుళం లేదంటే అర్థం ఏంటి? అంతకని ఎక్కువ అని అర్థం. మళ్ళీ అంటే అంతకని తక్కువ తీసుకోవచ్చు. అంగుళి కూడా లేదు అంటే అంగుళం కంటే ఎక్కువగా ఉంది. ఎలా అయినా వాడుకోవచ్చు. ఏంటండి? సమస్త పదం ఏం రాయాలండి? నిరంగుళం. అచ్చుపత్యం వచ్చిన తర్వాత అండి, అచ్చుపత్యం రాకముందుకు నిరంగుళి ఉంటుంది. అచ్చుపత్యం వచ్చిన తర్వాత నిరంగుళం అవుతుంది. మహోదయ, నిరంగుళిగా కూడా వాడారండి ఇది ఒక ప్రహేళికలో. అదే అచ్చుపత్యం నిరంగుళి వాడేవంటే అది అచ్చుపత్యం రాకముందు పుంలింగంగా వాడారండి నిరంగుళి అని.
నేను అదే అంటున్నాను, అచ్చు ప్రత్యయం రాకముందుకు నిరంగులి వాడచ్చు, ఓ అచ్చు ప్రత్యయం వచ్చినాక నిరంగులం వాడాలి. అందుకే సమాసం ప్రత్యయం ఎందుకంటే ఇందుకోసమే అది. ఓకే ఓకే. అప్పుడు సమాసం అయి అచ్చు ప్రత్యయం వచ్చిన తర్వాత నిరంగులి ఖచ్చితంగా నిరంగులం చెప్పాలి. నిరంగుళం. ఓకే. నిరంగులి అంటే ఖచ్చితంగా తెచ్చుకోవాలి, నువ్వు తెచ్చుకోవాలి. నియమం ఏం చెప్తుంది అట్లాంటి అవ్యపదానికి పక్కన అంగుళి శబ్దం ఉంటే ఖచ్చితంగా ఆ ప్రత్యయం తెచ్చుకోవాలి. ఏ ప్రత్యయం అచ్చు ప్రత్యయం తెచ్చుకోవాలి, ఇది నియమం చెప్తున్నమాట. విశిష్టంగా అంగుళి శబ్దం ఉన్నప్పుడే ఇన్ని శబ్దాల నుంచి మహర్షి పాణికి అంగుళి శబ్దం ఎందుకు ఎంచుకున్నాడు, స్పష్టంగా అంగుళి శబ్దం ఉంటేనే అని చెప్పి. ఈ ప్రత్యయం ఎక్కడ వస్తుందండి మహోదయ? అచ్చు ప్రత్యయము ఏంటి నిరంగుళంలో అంగుళం అని అవుతుంది కదా, కాదా? నీరులో హలంతము పక్కన అంగుళం కలిపి నిరంగుళం అయిపోతుంది. గుళ ప్లస్ అచ్ నిరంగుళ ఆ నిరంగుళ అయిపోయింది. ఓకే. నిరంగుళలో మళ్ళా సు ఔ జస్ ప్రకారంగా అమ్ విభక్తి తెచ్చుకొని అవి పూర్వ ప్రకారంగా నిరంగుళం తయారు చేస్తారు. చివరిలోనే అవుతున్నది. చివరిలోనే అవుతుందండి. ఒకటి రాసుకుని అంతిమ లాస్ట్ ఉదాహరణ, మహోదయ. అతిక్రాంతం అంగుళి. అతిక్రాంతం అంగుళి. అంగుళి కూడా అతిక్రాంతం చేసిందన్నమాట. అతిక్రాంతం అంగుళి. ఇప్పుడు ఒక షర్టు మనం కుట్టించుకుంటూ ఉంటామండి, ఆ చెల్లు కుట్టామట, అది మన చేలు దాటి వేలం దాటి ఎక్కువ కుట్టేసాడనమాట, చేలు దాటిపోతున్నాయన్నమాట. చూస్తుంటే ఒకసారి ఎక్కువ అయినప్పుడు కొలత ఎక్కువ పెట్టేశాడు. అతిక్రాంతం అంగుళం, నా చేయి దాటిపోతుంది, చెయ్యి అనేది ఎక్కువ చేసి కుట్టే అంటుంటాం కదా మనం, అలాగా. అతిక్రాంతం అంగుళీ ఈజ్ ఈక్వల్ టు అతి అంగుళి. అతిక్రాంతం అంగుళీ ఈజ్ ఈక్వల్ టు అతి అంగుళి. అతి అంగుళి. ఇక్కడ అచ్చు ప్రత్యయం రాదండి. అతి అంగుళి. ఇప్పుడు అతి అంగుళి చేత ప్రతి తెచ్చుకుంటాం. అతి అంగుళి ప్లస్ అచ్చు. అతిక్రాంతం అంగుళి ఈజ్ ఈక్వల్ టు అతి అంగుళి. అతి అంగుళి అనే సమాసం చేత ఇప్పుడు మనం అచ్చు ప్రతి అతి అంగుళి ప్లస్ అచ్చు ఈజ్ ఈక్వల్ టు అత్యంగుళం అయిపోతుంది. అప్పుడు అతిలో ఈ ఉంది, అంగుళంలో ఆ ఉంది, ఈకో ఎన్ ప్రకారం ఎన సంధి చేస్తే అత్యంగుళం అయిపోతుంది. అత్యంగుళం. అత్యంగుళం. ఇంకా క్రాంత అవేవి రావు కదండి మహోదయ అప్పటికి. ఏంటండి క్రాంత అనే పదమే రాదు అక్కడ, అతిక్రాంత అనేది. అది అతిక్రాంతం అనే అవే పదాలు అవి కేవలం లోపం అయిపోతాయి, అతి శబ్దం లోపం అయిపోతాయి. ఓకే, ధన్యవాదాలు మహోదయ. సో ఈ రకంగా మనం ఇది చూసామండి. టైం అయిపోయింది, ఈ బిందువు అయిపోయింది ఇక్కడికి. ఇది సూత్రం ఏంటి, తత్పురుషస్యాంగులే సంఖ్యా వ్యయాదే. సూత్రం ఏంటి, తత్పురుషస్య అంగులే సంఖ్యా అవ్యయాదే అని అర్థం. సూత్రం స్పష్టంగా ఉంది. అంగులే సంఖ్య అవ్యయాదే. సంఖ్య అవ్యయాన్ని ఆదిలో ఉంటే అంగుళి శబ్దం ఉత్తరపదం ఉంటే ఇది తత్పురుష సమాసంలో మాత్రమే. అందుకే తత్పురుషస్య అంగులే సంఖ్య అవ్యయాదే ఇది సూత్రం అండి. దీన్ని తత్పురుషస్యాంగులే సంఖ్యావ్యయాదే అని సూత్రం చెప్తా అనమాట. మహోదయ కొంచెం నిదానంగా చెప్పండి మహోదయ, రాసుకుంటాను. తత్పురుషస్యాంగులే అంగులే విడదీస్తే చెప్తున్నాను. తత్పురుషస్య అంగులే ఈజ్ ఈక్వల్ టు తత్పురుషస్యాంగులే. సంఖ్యా వ్యయాదే, సంఖ్య అవ్యయాదే. సంఖ్య అవ్యయం అనేది ఆదిలో ఉండాలి, సంఖ్య ఉండాలి, అవ్యయం అనేది ఆదిలో ఉండాలి. అదే చెప్పి మనం సూత్రం స్పష్టంగా అర్థంగా అనిపిస్తుంది. ఇప్పుడు అర్థం చెప్పుకున్న తర్వాత సంఖ్య అవ్యయాదే అంగులే ఉత్తరపదస్య తత్పురుష కన్నడ తత్పురుషస్య సమాసః భవతి అని ఇక్కడ మనం ఈ ప్రకారం చెప్పుకోవాలి. సూత్ర సంఖ్య చెప్పండి ఆచార్య. 5486. గురుగారు ఒకసారి చెప్పరండి. తత్పురుషస్య అంగులే సంఖ్యావ్యయాదే. సంఖ్య వినిపించట్లేదు. సంఖ్యావ్యయాదే. సంఖ్య ఒకే పదం, సంఖ్యావ్యయాదే. సంఖ్యా దీర్ఘం అండి ఇక్కడ. వ్యయాదేహి. వ్యయాదేహి. దేహి ఏకారం విసర్గం.
తత్పురుషస్యాంగులేః సంఖ్యావ్యయాదేః. వ్యాదేహి. సంఖ్యా ప్లస్ అవ్యయ, సంఖ్యావ్యయాదేః అలా అవుతుంది. 5-4-86 అండి. ఏంటండి? 5-4-86 అండి. సూత్రం నెంబర్ 5-4-86 అండి. సార్ అయ్యా దీన్ని సంస్కృతంలో దీని వాక్యం చెప్పరా? వివరణ వాక్యం ఒకటి ఉంది, చెప్పారు కదా ఇందాక. చెప్పారు కదా. సంస్కృత వాక్యం చెప్పండి. ఇందాక వివరణ వాక్యం బుక్ లోది చెప్పారు కదా, దానికి దీనికి ఒకదానికి ఎక్స్ప్లెనేటరీ నోట్. నేను ఉదికా సంఖ్యావ్యయాదేహి అంగుళే దాన్ని పదాలు తిప్పి చెప్తున్నాను, దాంట్లో ఉండే పదాలనే. అదే తిప్పి రాసుకుంటే సార్ నేను కొంచెం అర్థమవుతుంది. తిప్పి చెప్పండి. సంఖ్యా అవ్యయాదేః అంగుళేః తత్పురుషస్య సమాసాంత అచ్కృత్యో భవతి. దీంతో అచ్కృత్యం వస్తుంది, సమాసాంత అచ్కృత్యో భవతి. తత్పురుషస్య సమానస్య అండి. ఏంటండి? తత్పురుషస్య సమానస్య సమాసాంత అచ్ ప్రత్యయ, సమాసానికి అంతే సమాసాంత అచ్ ప్రత్యయ భవతి. అచ్చే తెచ్చుకున్నది ఈ సూత్రం అచ్చు తెచ్చుకుంటూ చెప్పి ఆ తత్పురుష సమాసం ఉండాలి, పూర్వపద సంఖ్య కానీ అవ్యయమై ఉండాలి, ఉత్తర పదాలు అంగులే ఉండాలి. అటువంటి అప్పుడు ఇది అచ్చుపత్తి తీసుకొస్తుందని చెప్పి మనం చెప్పిన తాత్పర్యం ఈ సూత్రం చెప్పింది అంతే. సూత్రం యొక్క వ్యాఖ్యానం మనకి ఈ విధంగా రాయించారు తెలుగులో. ధన్యవాదాలు మహోదయ. అస్తు అండి, ఈ రకంగా మనం చూసాము. దీంట్లో కొన్ని ఉన్నాయి, 2-3 బిందులు ఉన్నాయి, ఇవి చెప్పుకొని రేపు మనం బహుళ సమాసం చెప్తున్నాము. ఓకే, అంటే దీంట్లో ప్రయోగాలు ఎలా అని చెప్పి చెప్పాను. సో ఇది చెప్పుకుంటే మనం బహుళ సమాసం మొదలు పెట్టుకున్నాము. అస్తు అండి, ఇంకేమైనా సందేహాలు కూడా మనం రేపు చూద్దామండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. హెడ్డింగ్ కూడా చెప్పారు, మళ్ళీ చెప్పరా? తత్పురుష సమాసం అంటే చెప్పారండి. నమస్కారం గురువుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు. అర్థం కాదు, ఏం చెప్పాలండి? సంస్కృత అర్థం చెప్పమంటారా? హెడ్డింగ్ చెప్పారు కదా సార్ దీనికి, తత్పురుష సమాసానికి. సత్పురుష సమాసం యొక్క తత్పురుష సమాసానికి తర్వాత అండి అంతిమంలో వచ్చేటువంటి కొన్ని విశిష్ట ప్రత్యయాలు. సమాసాంత ప్రత్యయ అని రాయించారు మహోదయ. సమాసాంత ప్రత్యయానికి పురుష సమాసానికి సమాస ప్రత్యయ. అంటే తత్పురుష సమాసానికి అంతిమంలో వచ్చేటువంటి విశిష్ట ప్రత్యయాలు. తత్పురుష సమాసానికి అంతిమంలో విశిష్ట ప్రత్యయాలు ఉన్నాయి. ఒకటి అచ్చు చెప్పుకున్నామట, ఒకటి చెప్పుకున్నా అంత చాలా ఉన్నాయి. అచ్చు ఉంది, తర్వాత ఇంకా వేరే ప్రత్యయాలు కూడా వస్తాయండి. ఆహ్న ప్రత్యయం వస్తుంది, అట్లా భిన్న భిన్న ప్రత్యయాలు ఉన్నాయన్నమాట. టచ్ ప్రత్యయం ఉంది, అక్కు ప్రత్యయం వస్తుంది, అలా కొన్ని ఉన్నాయి భిన్న భిన్న ప్రత్యయాలు. అట్లా దాంట్లో ఒకటి చెప్పుకున్నాం మనం. ఓకేనా? సమాసానికి అంతిమంలో వచ్చేటి ప్రత్యయాన్ని సమాసాంత ప్రత్యయం అంటాం. సమాసం చేసిన తర్వాత ఏ ప్రత్యయాలు వస్తాయో దాన్ని సమాసాంత ప్రత్యయం అంటాము. ఆ ప్రత్యయాలు సమాసం చేసినప్పుడు మాత్రమే వస్తాయి. కొన్ని అయితే కర్మధారయ సమాసమే ఉండాలి, లేదంటే బహుళ సమాసంలోనే వస్తాయి, లేదా ద్వంద్వ సమాసంలోనే వస్తాయి, లేదంటే అవిభావ సమాసంలోనే వస్తాయి.
కొన్ని ఏదైనా కావాలి సమాసం అయితే చాలండి, ఆ సమాసానికి పక్కన ఈ ప్రత్యయం తెచ్చుకోవచ్చు, అలా కూడా ఉంటాయి. అట్లా ఒక్కొక్క చోట ఒక నియమం ఉంటుంది. నియమానుసారంగా ప్రతిదీ నియమం ఉంటుంది. ఒక సూత్రం వచ్చిందంటే, ఒక ప్రత్యయం వచ్చిందంటే ఏదో ఒక అర్థాన్ని, ఏదో ఒక నియమాన్ని అంటే పెట్టుకొని వస్తున్నామని. ఓకే, అస్తు అండి. ఈ రకంగా మనం చూసాము. ఇంకేమైనా సందేహాలు కూడా మన తర్వాత చూద్దామండి. మహోదయ ఇంకా వేరే ప్రత్యయాలు ఏ వస్తాయండి మహోదయ? అచ్చు, అహర్ణ, అహర్ణ, టచ్ ప్రత్యయము, అక్ ప్రత్యయము చాలా ఉన్నాయండి. టచ్ ఇక్కడ ముఖ్యంగా టచ్ ప్రత్యయము, టచ్ ప్రత్యయం, తప్పు ప్రత్యయము అలా ఉన్నాయి. తప్పు ప్రత్యయాలు. ఓకేనా? అంటే ఒక్కో సమాసం ఒక్కో సమాసం ఒకటి ఉంటాయి, భిన్న భిన్నంగా ఉంటాయి, అన్నిటికీ ఇవే వర్తించవు. ఓకేనా? ఓకే అండి, అస్తు. సర్వేభ్యో నమః. పునర్మిలామః. నమో నమో మహోదయ, ధన్యవాదాలు.